నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర స్పెషల్ స్టోరీ. ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకి మన రాష్ట్రంలో శృతి మించుతూ తమను అడ్డుకునేదెవరు, తమను అడ్డుకున్నా అడ్డు చెప్పినా తొక్కుకుంటూ పోతాం అనే రీతిలో వారి వ్యవహారం ఒకవైపు నడుస్తుంటే, వారి ఆగడాలను తట్టుకోలేక ప్రజలు ఎంతటి అవస్థలు పడుతున్నారో నిత్యం తెలుగుదేశం పార్టీకి బాకాలు ఊదే పత్రిక సైతం వార్తా కథనాలు ప్రచురిస్తున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటే ఈ దోపిడీ వెనుక ఉండి నడిపిస్తున్నదెవరు? వీరిని అడ్డుకునే ధైర్యం అధికారులు సైతం చేయకపోవడం చూస్తుంటే ఇసుక లారీ చక్రాల కింద నలిగిపోవలసి వస్తుందన్న భయమా, లేక తమకు రావాల్సిన ముడుపులు సమయానికి వస్తున్నాయన్న ఆనందమా? ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉండే తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిపోయింది. ఈ ప్రాంతంలో ఇసుక మాఫియాను అడ్డుకునే ధైర్యం ఏ అధికారి చేయకపోవడం శోచనీయం. నిన్న ప్రధాన పచ్చ మీడియాలో కొల్లిపర గ్రామంలో ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాల గురించి వార్తా కథనాన్ని ప్రచురించినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా యథేచ్ఛగా రాత్రిపూట ప్రొక్రెయిన్ల సహాయంతో ఒకవైపున ఇసుకను డంపింగ్ చేస్తూ మరోవైపున ఇసుకను లోడ్ చేస్తూ ఫ్లడ్ లైట్ల వెలుగులో విచ్చలవిడిగా వారి దోపిడీని కొనసాగిస్తున్నారు. ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాల గురించి పచ్చపత్రికల్లో వార్త వచ్చిందంటే దానికి విరుద్ధంగా వెళ్లే సాహసం అధికార పార్టీ శ్రేణులు చేయడానికి కాస్త ముందు వెనక ఆలోచిస్తాయి. కనీసం ఒక వారం రోజులు గడువు తీసుకునైనా మరలా తిరిగి వారి దోపిడీ కొనసాగిస్తారు. కనీసం పచ్చపత్రికలో వచ్చిన కథనాన్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వారు చేస్తున్న ఆగడాలను చూస్తూ ఉంటే దీని వెనక బడాబాబుల హస్తం ఉన్నట్లు అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే ఇసుక మాఫియా ఆగడాల దెబ్బకు 20 రోజుల క్రితం కొల్లిపర గ్రామం ప్రధాన రహదారిలో జనార్దన స్వామి గుడి ఎదురుగా ఉన్న బొడ్రాయిని తప్పతాగి ఇసుక లారీతో ఢీకొట్టడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ సంఘటన అర్ధరాత్రి సమయంలో జరగడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. 2 రోజుల క్రితం ఇదే గ్రామంలో స్కూల్ వ్యాన్ను వెనక నుంచి ఇసుక లారీ గుద్దడంతో వ్యాన్లో ఉన్న విద్యార్థులు భయంతో ఆర్ధనాదాలు చేసిన ఘటన చుట్టుపక్కల ఉన్న వారిని కలిచివేసింది. విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఒకదాని వెనక ఒక సంఘటన జరుగుతున్నా ఇసుక మాఫియా ఏమాత్రం లెక్క చేయకుండా రాత్రి సమయంలో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారంటే వారికి అండగా నిలవడానికి ఏ స్థాయిలో పైరవీలు నడిచి ఉంటాయో ఆలోచించొచ్చు. ఒకవైపు దారుణంగా దెబ్బతిన్న రోడ్లు, మరోవైపు ఇసుక మాఫియా తమ ప్రాంత వనరులను దోచుకుని వెళ్లి తమ భూములను ఎక్కడ బీడు భూములుగా మార్చేస్తారేమోనన్న భయంతో రైతులంతా తీవ్ర ఆవేదనలో ఉండడం చూస్తూ ఉంటే డెల్టా ప్రాంతాన్ని భ్రష్టు పట్టించే వరకు ఈ ఇసుక మాఫియా ఆగడాలను ఆపే అవకాశం కనపడుతున్నట్లు లేదు. ఇసుక మాఫియాకు ఎదురుగా వెళ్లి వారికి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఇక్కడ ఎవరికీ లేదు. కారణం, ఎటు నుంచి వచ్చి తమపైనే అక్రమ కేసులు బనాయిస్తారేమో అన్న భయం వెంటాడుతోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంతా రెడ్ బుక్ పాలన నడుస్తుండడం, ఆ రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా జైలు ఊచలు లెక్క పెట్టవలసి రావడంతో అందరూ మిన్నకుండిపోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.